హాయ్ అండి, వెల్కమ్ టు సాయి జ్యోతి వరల్డ్. ఈరోజు రాయలసీమ స్పెషల్ మటన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. అది ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఇందులోనే చెక్క, లవంగం 4, ఒక యాలక్కాయ తీసుకోవాలి. వేసుకొని వేయించుకొని, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు, కాస్త కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా కలుపుకొని వేయించుకోవాలండి. తర్వాత మటన్ 1/2 కిలో మటన్ తీసుకుంటున్నానండి. ఉప్పు, నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకుంటున్నాను. 1/2 కిలో మటన్ అండి ఇది. ఇందులోనే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలండి. ఇలా మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకాసేపు మగ్గించుకుందామండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోతుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. ఇందులోనే కాస్త కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి. కొబ్బరి వేస్తే మటన్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా చాలా వస్తుందండి. మూత పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. బాగా ఇలా ముక్కలకు పట్టించేలాగా కలుపుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలండి కాసేపు. ఇందులోనే కాస్త పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మీకు టమోటా కావాలంటే కూడా ఇప్పుడు వేసుకోవచ్చండి. నేను టమోటా వేయడం లేదు, అది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇందులోనే కాస్త గరం మసాలా, నేను ఆచి మటన్ మసాలా యూస్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కలకు పట్టేదాకా బాగా కలుపుకొని కాస్త వాటర్ వేసుకుంటున్నానండి, మసాలా మాడిపోకుండా వేయించుకోవడానికి. కాస్త వాటర్ వేసుకోవడం వల్ల మసాలా మాడిపోకుండా ఉంటుంది. ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత అందులో ఉన్న ఆయిల్ బయట ఇలా వస్తుందండి. ఇప్పుడు మనకు బాగా మటను మసాలా బాగా వేగిపోయినట్టు. ఇందులోనే మనకు పులుసుకు కావాల్సిన విధంగా వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను, సరిపోతుందండి. తీసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ రానివ్వాలండి. నాకు 5 విజిల్స్ పట్టింది. మీకు లేత మటన్ అయితే 3 విజిల్స్ కూడా సరిపోతుంది. స్టీమ్ మొత్తం బయట పోయేదాకా అలానే పెట్టేసి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే టేస్టీ మటన్ కర్రీ రెడీ అండి. ఇది నా స్టైల్ అండి. మా రాయలసీమలో ఇలానే చేస్తాము. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.